సంగారెడ్డి జిల్లా బొల్లారంలో జరిగిన దారుణ హత్య కేసులో దిగ్భ్రాంతికి గురిచేసే నిజాలు వెలుగులోకొచ్చాయి. రాత్రి వేళ దంపతులు వెళ్తుంటే దుండగులు అడ్డగించి భార్యను చంపేశారని అంతా భావించారు. ఆమెను కాపాడే ప్రయత్నంలో భర్తకు గాయాలయ్యాయని వార్తలొచ్చాయి. గత 2 రోజులుగా సామాజిక మాధ్యమాల్లో ఇదే అంశం విస్తృతంగా ప్రచారం జరిగింది. అందరూ ఆ దుండగులు ఎవరబ్బా అని తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కానీ ఇక్కడే ఒక ఊహించని సంచలనాత్మక మలుపు చోటు చేసుకుంది. పోలీసు విచారణలో ఆ గుర్తు తెలియని వ్యక్తులు బయట వాళ్లు కాదని తేలింది. కట్టుకున్న భార్యను ఆ భర్తే అత్యంత కిరాతకంగా గొంతు కోసి ప్రాణాలు తీశాడు. ఆ తర్వాత కట్టుకథ అల్లి పోలీసులను ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశాడు. అసలు ఆ రాత్రి క్రీడా ప్రాంగణం దగ్గర ఏం జరిగింది? ఇవాల్టి క్రైమ్ టుడేలో చూద్దాం. బొల్లారం పారిశ్రామిక వాడలోని వెంకటేశ్వర కాలనీలో బీహార్కు చెందిన అనిల్ కుమార్, మీనాదేవి దంపతులు ఉంటున్నారు. శనివారం రాత్రి 9:30 ప్రాంతంలో సంతలో కూరగాయలు కొనుక్కొని బైక్పై ఇంటికి బయలుదేరారు. గండిగూడెం క్రీడా ప్రాంగణం దగ్గరికి రాగానే బైక్ ఆగిపోయిందని, అప్పుడే 3 వ్యక్తులు వచ్చారని అనిల్ పోలీసులకు చెప్పాడు. మీనాతో అసభ్యంగా ప్రవర్తించి చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి గొంతు కోశారని అతడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. అడ్డుకోబోయిన తనపై కూడా కత్తులతో దాడి చేశారని అనిల్ నమ్మించాడు. భార్య ప్రాణాలు పోయాయి. భర్త ఆసుపత్రిలో చేరాడు. సహజంగానే ఈ ఘటన పారిశ్రామిక వేడలో తీవ్ర భయాందోళనలు రేపింది. పోలీసులు తక్షణమే అప్రమత్తమై నేరం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అక్కడ ఎలాంటి నిఘా నేత్రాలు లేకపోవడంతో కేవలం సాంకేతిక సమాచారం, మానవ వనరుల మీద ఆధారపడి దర్యాప్తు మొదలుపెట్టారు. కానీ ఎక్కడో ఒక చిన్న అనుమానం దర్యాప్తు అధికారులను షాక్కు గురిచేసింది. మృతురాలి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు భద్రంగానే ఉన్నాయి. దోపిడీ దొంగల పనే అయితే ఆ ఆభరణాలు వదిలేసి వెళ్లారు కదా అన్న ప్రశ్న తలెత్తింది. పోనీ లైంగిక దాడి జరిగిందా అంటే ఆ ఆనవాళ్లు కూడా లేవు. అసలు గుర్తు తెలియని వ్యక్తులు మీనాను చంపాల్సిన అవసరమేముంది? ఇక్కడే పోలీసులకు అనిల్ మాటల మీద తీవ్రస్థాయి అనుమానం వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు నేరుగా అనిల్ను తమదైన శైలిలో విచారించారు. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అసలు నిజం బయటపడింది. ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరూ రాలేదు. భార్య గొంతు కోసింది భర్తేనని తేలింది. పక్కా ప్రణాళికతో చీకట్లో ఆమెను మట్టుబెట్టి ఎవరికీ అనుమానం రాకుండా తనను తాను పదునైన ఆయుధంతో కోసుకున్నాడు అనిల్. అదంతా ఒక నాటకమని స్పష్టమైంది. కొత్త చట్టాల ప్రకారం పోలీసులు పక్కా ఆధారాలు సేకరిస్తున్నారు. విచారణలో అనిల్ ఈ నేరాన్ని అంగీకరించినట్లు అధికారులు నిర్ధారించారు. గత 25 ఏళ్లుగా స్థానికంగా ఉంటూ ఓ పరిశ్రమలో గుత్తాదారుగా పనిచేస్తున్న అనిల్ ఎందుకు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. భార్యాభర్తల మధ్య ఉన్న కుటుంబ కలహాలే ఈ దారుణానికి దారి తీశాయా, లేక వేరే ఏదైనా వివాదం ఉందా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు అనిల్ పోలీసుల అదుపులో ఉన్నాడు. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో మీనాదేవి మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. ఒక కట్టుకథతో పోలీసుల కళ్ళు గప్పాలని చూసిన ఈ హంతక భర్త చివరికి శాస్త్రీయ దర్యాప్తు ముందు అడ్డంగా దొరికిపోయాడు. చూశారు కదా, నేరపూరిత సినిమాలను మించిపోయింది ఈ ఉదంతం. గుర్తు తెలియని వ్యక్తులంటూ భర్త ఆడిన నాటకానికి పోలీసులు శాశ్వతంగా అడ్డుకట్ట వేశారు. ఆధారాలను పక్కాగా న్యాయస్థానంలో ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. త్వరలోనే హంతకుడు అనిల్ను న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు. కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇలాంటి దారుణాలకు పాల్పడితే చట్టం నుండి ఎవ్వరూ తప్పించుకోలేరన్నది ఈ కేసుతో మరోసారి రుజువైంది. ఈ కేసులో రానున్న రోజుల్లో మరిన్ని దిగ్భ్రాంతికర నిజాలు బయటపడే అవకాశం ఉంది.